ఫస్ట్ డే వెళ్ళినప్పుడు 1000 రూపీస్ తీసుకెళ్ళి మాకు ఇంత మందు పంపించండి అన్నారు. పంపించారు. వాస్తే 1 వీక్ దాకా కంటిన్యూస్ గా చేస్తారు. చేసిన తర్వాత మా డాడీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్. ఇప్పుడు ఎల్ఐడి వ్యక్తి కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్. ఎల్ఐడి ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా, ఇది ఎందుకు అడుగుతున్నాం అని అంతకు మా సర్టిఫికేట్స్ అన్ని మార్చేసి, ఆ మార్చిన విషయం కూడా మాకు తెలియదు. ఏదో బ్యాంక్ లోన్ పెట్టడానికి వెళ్ళినప్పుడు తెలిసింది. వెళ్ళి ఏది అడిగినప్పుడు 6 months నుండి ఇప్పటికి కూడా నాకు ఆ ప్రాబ్లం సొల్యూషన్ అవ్వలేదండి. నేను చెప్పేది అదే, అంటే నేను ఇచ్చేవాళ్ళే కాకుండా మరి తీసుకున్న వాళ్ళు కూడా కరెక్టే కదండి. అంటున్నారు అవినీతి అవినీతి అని, కానీ మనం ఇస్తేనే వాళ్ళు తీసుకుంటున్నారు. మన పని అవ్వాలి కాబట్టి మనం ఇస్తున్నాం, వాళ్ళకి కావాలి కాబట్టి వాళ్ళు తీసుకుంటున్నారు. మనం ఒక మంచి పని చేయడానికి ఇచ్చిన డబ్బు తప్పు కాదని నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు మనం ఒకళ్ళు ఇవ్వచ్చు, ఇచ్చిన మనం ఒక మంచి పొజిషన్కి మనం ఇప్పుడు మన ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్కి వెళ్ళాలి అనుకో, వాళ్ళు మనీ అడిగారు మనల్ని, మనం ఇచ్చి మనం ఆ పొజిషన్కి వచ్చినాక ఎవరు ఒక హయ్యర్ ఆఫీసర్ కనుక బ్రైట్ తీసుకోకపోతే కింద ఆఫీసర్స్ ఎవరు తీసుకోరు. బుద్ధున్న వాళ్ళైతే ఎవరు తీసుకోరు నాకు తెలిసినంత వరకు. ఒక పై ఆఫీసర్ కనుక స్ట్రిక్ట్గా ఉండి కింద ఆఫీసర్స్ తీసుకుంటే అప్పుడు వాళ్ళని ఏమనాల్సిన అవసరం లేదు. ఒక్కసారి చూస్తే చాలు ఆ మీనింగ్ అనేది వాళ్ళకి యాసిస్గా కన్వే అవుతుంది. ఒక్క సిన్సియర్ ఆఫీసర్ ఇప్పుడు మనం చూస్తున్నాం పొలిటీషియన్స్ ఎంత బిల్డింగ్స్ ఉన్నాయో, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో వాళ్ళ హౌసెస్లో. అదే ఇదివరకు పొలిటీషియన్స్ తీసుకుంటే ఉండటానికి ఒక ఓల్డ్ హౌస్ కూడా లేదు, ఒక కనీసం పూరీలు కూడా లేదు. ఆ వాళ్ళకి రాని ఆలోచనలు వీళ్ళకి ఎందుకు వస్తున్నాయి? వాళ్ళు తీసుకుంటున్నారు, మేము తీసుకుంటున్నాం, తప్పే ఉంది అంటున్నారు. అదే మనం తీసుకోకుండా ఎవరు చెప్పాల్సిన అవసరం, మనం తీసుకోమంటే ఒక 10 days వాళ్ళు అనుకుంటారు వీళ్ళు ఏందో అంటే షో చేస్తున్నారు అన్నట్లుగా. కానీ తర్వాత వాళ్ళకి అర్థమైంది రియాలిటీ ఏంటో. తర్వాత మన పరిస్థితి ఇదే, మనం ఇవ్వాల్సి వస్తుంది, లేకపోతే మన చిల్డ్రన్స్కి మనం ఇవ్వాల్సి వస్తుంది అనే విషయం వాళ్ళకి తెలిసి వాళ్ళతో వాళ్ళే రియలైజ్ అవుతారు. అలా రియలైజ్ చేయగలిగితే చాలు, మార్పు చేయాల్సిన అవసరం లేదు. మనం మారితే చాలు, పక్కన వాళ్ళు మార్చాల్సిన అవసరం లేదు. అది యాస్టీస్గా వచ్చేస్తుంది. ఇండస్ట్రీస్ని పెంచుకొని ఇక్కడే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూజ్ చేసుకొని మనకి రాకపోయినా మనకు ఉంది, మనకు ఉన్నంత చాలు, మిగతా వాళ్ళని వేరే వాళ్ళకి ఇద్దామన్న ఒకే ఒక ఉద్దేశం పొలిటీషియన్స్లో ఉంటే మనం బాగుపడడానికి చాలా చాలా స్కోప్ ఉంటుంది. లేదండి, ఎవరైనా ప్రయత్నం మనకు ఒక మనిషి చేస్తే వాళ్ళైనా చాలా మంది వస్తారు. ముందు ప్రయత్నం చేయండి, ఇవ్వద్దు. తీసుకోవడం తప్పు కాదు అంటున్నారు, తీసుకోవడం తప్పు అంటున్నారు, ఇవ్వడం కూడా తప్పు కాదు అంటున్నారు. కానీ ఇవ్వకూడదు. ఇచ్చేవాళ్ళు ఉన్నప్పుడు తీసుకునే వాళ్ళు కూడా ఉండాలి. ఇచ్చేవాళ్ళు తీసుకునే వాళ్ళు ఉంటారు. మన పని అవడానికి చూడండి, మీకు ఒక సర్టిఫికేట్ కావాలి, ఆ సర్టిఫికేట్ మనీ కట్టే క్షణాల్లో వస్తుంది, కట్టకపోతే 2-3 months పడుతుంది. మీకు సరేలే ఎప్పటికప్పుడు వచ్చింది తిరుగుదాము మనీ కట్టకుండా అని చూస్తారు. మీ పాయింట్ ఆఫ్ టైం వచ్చేసింది, మీకు అర్జెంట్గా కావాలి, ఏం చేస్తారు? మీలో ఒక్కరు మారినా కూడా చాలు, 10 మంది మారితే వెరీ గుడ్. ఎందుకంటే మీలో ఇందాక ఒక అతను అనింది యూనిటీ అనేది లేదు. మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అదే ట్యాక్స్ సర్టిఫికేట్ కోసం కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం కానీ ఒక 10 మంది వెళ్ళండి. 10 మంది అడిగితే ఎట్లా ఇవ్వడం చూడండి. ఆ విధంగా మీరు చిన్న చిన్న యూనిట్స్ ఫామ్ చేసుకోండి. మీరు సమాజంలో మార్పు తీసుకొని రావాలంటే మొత్తం కాలేజ్ మార్చాల్సిన అవసరం లేదు. 10 మంది మారితే చాలు. ఒక డివిజన్ ఫామ్ చేసుకోండి, యూనిట్ ఫామ్ చేసుకోండి. మీ దగ్గరికి వేరే వాళ్ళు కాల్స్ కోసం ఫైట్ చేయాలంటే వస్తారు. గుజరాత్ రాష్ట్రంలో 5 కోట్ల జనాభా, కానీ విద్యుత్ కెపాసిటీ 24,000 మెగావాట్లు. మీరే పరిశ్రమ పెడితే ఎక్కడ పెడతారు? కాబట్టి ఏమన్నా కూడా వాస్తవాలు మాట్లాడుకోవాల్సింది చాలా అవసరం. ఈ విధంగా మీరు మార్పు కంటే కూడా ముందు ఆలోచన రావాలి. ఆలోచన తర్వాత కొద్దిగా చైతన్యం రావాలి. మీరు రాజకీయంగా యాక్టివ్ ఉండాలి. ఎందుకంటే మీరు ఓట్లు నమోదు చేసుకోవడం లేదు, మీరు ఓట్లు వేయడం లేదు. అది రూరల్ లేబర్ ఓట్స్ అన్ని కూడా పడి వాళ్ళ వల్ల ప్రభుత్వాలు ఎలక్ట్ అవుతున్నాయి. కాబట్టి మీరేమో ఫ్యూచర్ దేశానికి మీ ఫ్యూచర్ కొల్లగొట్టుకొని పోతున్నారు. కాబట్టి అది కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. అయితే ఇవన్నీ చేసిన తర్వాత సమాజంలో యాక్టివ్ గా ఉండడం, ఈ చదువుకున్న తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉన్న తర్వాత ఫ్రంట్ పేజ్ చదవాలి. సమాజంలో కానీ ప్రభుత్వంలో కానీ రాజకీయాల్లో కానీ జరుగుతున్న ఇష్యూస్ మీ మీద ఏ ప్రభావం ఉంటాయి అది మీరు అండర్స్టాండ్ చేసుకోవాలా. మీ భవిష్యత్తులో అభివృద్ధి చేసి దేశానికి రాష్ట్రానికి కూడా అభివృద్ధి చేస్తారని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మీ అందరికీ నా గుడ్ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ చెప్తూ గుడ్ బై అండ్ జై హింద్. ఈ రోజు డిస్కషన్ లో కొత్త పాయింట్స్ వచ్చాయి. ఇది చాలా ఇంపార్టెంట్, మనం అందరూ అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇది సమాజం దృష్టికి కానీ మీడియా దృష్టికి కానీ లేకుంటే ప్రభుత్వం దృష్టికి కానీ అందరికీ తీసుకొని రావాలి. ఫస్ట్ పాయింట్ యువత ఏమంటున్నారంటే మాకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉంటే
మాకు టాలెంట్ ఉంటే, మెరిట్ ఉంటే, స్కిల్స్ ఉంటే అవన్నీ ఏదో ఒక రూల్స్ పెట్టండి, ఎస్టాబ్లిష్ చేయండి. అవన్నీ ఉన్న తర్వాత కూడా నాకు జాబ్ రాకుంటే నాకు ఏదో విధంగా ఆంట్రప్రినర్షిప్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. ఆంట్రప్రినర్షిప్ అంటే నేనే ఒక వ్యవస్థ స్టార్ట్ చేయాలనుకున్నా, వ్యాపారం పెట్టాలనుకున్నా, ఒక ఇండస్ట్రీ సెట్ చేయాలనుకున్నా నా దగ్గర అన్నీ ఉన్నాయి. టెక్నికల్ క్వాలిఫికేషన్స్, మెరిట్, టాలెంట్, స్కిల్స్, నాలెడ్జ్ మీకు కావాల్సిన అన్నీ ఉన్నాయి. నా దగ్గర లేనిది ఒకటే పెట్టుబడి. అటువంటి వాడికి ప్రభుత్వం సహాయం చేయాలి అంటున్నారు. యువపదం తరపున ఏ ప్రభుత్వం అయినా సరే, రాష్ట్రంలో అయినా సరే, కేంద్రంలో అయినా ఇటువంటి స్కీమ్ తేవాల్సిన అవసరం ఉంది. ఈ ఓటింగ్ ఏదైతే జరుగుతుందో, రాజకీయాలు ఏవైతే జరుగుతున్నాయో, ఓటర్స్ ఎవరైతే వెళ్ళి ఓట్లు వేస్తున్నారో, 500 రూపాయలు తీసుకొని ఓటు వేసేస్తున్నారో, అవినీతి పరులకు మద్దతు ఇస్తున్నారో, వీళ్ళందరూ లేదా కులాల, మతాలు, వర్గాల పరంగా ఓటేస్తున్నారో 90% ఈ విధంగానే ఓటేస్తున్నారు. కాబట్టి నిజంగా యువతకే అన్యాయం జరుగుతుంది. ప్రత్యేకంగా చదువుకున్న యువతకు అన్యాయం జరుగుతుంది. అవినీతి అనేది రోజు ప్రతి చోట మాట్లాడుతున్నారు. నేను ఇప్పటివరకు 45 కార్యక్రమాలు చేశాను. ప్రతి చోట యూత్ వచ్చేది, అవినీతిని తిట్టేది, రాజకీయ నాయకులను తిట్టేది, ఇది రోజు చూస్తూనే ఉన్నాను. ఈ 45 కార్యక్రమాల్లోనూ వచ్చింది. కానీ ఈరోజు దానికి వాళ్ళు క్లారిటీ ఇస్తున్నారు. ఈ అవినీతి అనేది ఉన్నత అధికారుల నుంచి, ఉన్నత పదవుల్లో ఉన్న రాజకీయ నాయకుల నుంచే సృష్టి అవుతుంది. దీనికి అవినీతికి ఎవరు కారకులు? సమాజమా, మనమా, అవినీతి ప్రోత్సహిస్తున్న వాళ్ళమా, మనం డబ్బులు ఇస్తున్న వాళ్ళమా, లంచం ఇస్తున్నవాడా, లంచం తీసుకుంటున్నవాడా, ఎవడు కారకుడు? ప్రప్రథమంగా ఎవరి వల్ల సమాజంలో అవినీతి జరుగుతుంది అనేది చర్చ జరిగింది. అదొక కన్క్లూజన్కి తీసుకొచ్చారు. అందరూ ఒప్పుకోలేదు, కానీ స్పీకర్స్ ఒక రకమైన డైరెక్షన్, క్లారిటీ ఇచ్చారు. దీనికంతా ప్రథమ కారణం ఉన్నత పదవుల్లో ఉన్న రాజకీయ నాయకుల్లో, లేకుంటే ఉన్నత అధికారంలో ఉన్న, ప్రత్యేకంగా వాళ్ళు పేర్లు పెట్టి మరి చెప్పారు, IAS లేకుంటే IPS అధికారులే దీనికి కారణం, మూల కారణం. ముందు అక్కడ అవినీతి నిర్మూలిస్తేనే సమాజంలో అవినీతి పోతుంది అంటున్నారు. వందే యువపథం. అవినీతి అనేది అగ్గిపెట్టి నుంచి రైలు పెట్టే వరకు పెరిగిపోయింది. కోరికలే గుర్రాలు గుర్రాలు, ఇది పాత మాట. కోరికలే ఫ్లైట్లు, రాకెట్లు, ఇది కొత్త మాట. ₹1,00,000 నెల జీతం అంటే 5 లక్షలు లంచం అంటే ఇవ్వకుండా ఉంటారా? 15 లక్షల మంది చదువుతున్నాము, 15 లక్షల జాబ్స్ ఉన్నాయా మనకు? ఖర్చు తడిసి మోపడవుతుంది, మామలాకర్లో పెట్టుని మనసుని. జోకర్ అవుతావు సుమా, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, కాస్ట్లీ లైఫ్, మోస్ట్లీ నైఫ్.